హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము వెళ్తున్నాం జాపాలికి. నిన్న వెంకటేశ్వర స్వామి దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా నా రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాం. ఇవాళ మార్నింగ్ 6కే ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇక్కడున్న గైడ్స్ని అడిగితే ఇప్పుడు విజిట్ చేసేది బెస్ట్ ప్లేస్ అయితే జాపాలి అనే చెప్పారు. సో మేము అక్కడికే స్టార్ట్ అయిపోయాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది. పక్కనున్నది రిజర్వాయర్ అండి. దీని పేరు గోగర్భం రిజర్వాయర్ అంట. సో ఈ ఆలయం లోపలికి వెళ్ళాలంటే ముందు స్టెప్స్ ఉంటాయి. ఒక 500 స్టెప్స్ అలా ఉంటాయి. కొండపైన అలా ఉంటుంది. ఈ ఆలయం అడవి మధ్యలో లొకేట్ అయి ఉంటుంది. కొండల మధ్యలో అట్లా ఎటు చూసిన చెట్లే ఉన్నాయి. జాపాలి స్టోరీ ఏంటంటే, ఈ తీర్థమున ఆంజనేయ స్వామి జపం ఆచరించేవారని చెప్పుకుంటారు. అయితే రావణాసురుని వధించినాక శ్రీరామచంద్రుడు సీతాదేవి అయోధ్యకై ప్రయాణమైనప్పుడు ఈ ప్రదేశమునకు వచ్చి స్నానం ఆచరించి వెళ్ళారు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. కొండలు మంచుతో కప్పి పడిపోతున్నాయి. చూడడానికైతే చాలా బాగుంది. మబ్బులు అలా వీస్తూ ఉన్నాయి. చల్లగాలి అలా వేస్తూ ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉండగా అక్కడ జలపాతం శబ్దం వినిపిస్తూ ఉంది. అయితే శ్రీరాముడు స్నానం చేసిన స్థలాన్ని శ్రీరామగుండం అని, సీతాదేవి స్నానం ఆచరించిన స్థలాన్ని సీతకుండం అని పిలుస్తారు. ఫైనలీ టెంపుల్ అయితే రీచ్ అయ్యాము. ఆంజనేయ స్వామి ఇక్కడే జపం ఆచరించేవారు అని ఇక్కడ రాసి ఉన్నది. బోర్డులో కూడా మెన్షన్ చేశారు. నేను అది పెడుతున్నాను ఇక్కడ. సో అలా ఆలయాన్ని దర్శించుకున్నాక మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. రిటర్న్ వెళ్తున్న టైంలో మంచు ఇంకా ఎక్కువైంది. ఇందాక కనీసం మౌంటైన్స్ కనిపించేవి, ఇప్పుడు ఆ కొండలు కూడా కనిపించటం లేదు. ఇంకొంచెం సేపు ఆగి ఉంటే ఖచ్చితంగా వర్షం పడేది. ఇంకా అలా రిటర్న్ అయిపోయాం. కార్ అద్దాలన్నిటికీ ఫాగ్ పడుతుంది.
చివరిసారి తిరుపతిలోకి వెళ్ళి లడ్డూలు తీసుకున్నాం. లడ్డూలు తీసుకుని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. కొండ కిందకి స్టార్ట్ అయిపోయాము. కొండ కిందకి వెళ్ళాక మా ట్రైన్కి ఇంకా కొంచెం టైం ఉంది. సో ఆ టైంలో ఇంకా శ్రీకాళహస్తి వెళ్ళాము. కానీ నేను ఎక్కువ రికార్డ్ చేయలేకపోయాను. సో శ్రీకాళహస్తి దర్శనం చేసుకుని ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఫైనల్లీ ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము. థ్యాంక్స్ గైస్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా వ్లాగ్స్ కావాలంటే కింద కమెంట్ చేయండి.